ఆకాశంలో చల్లగా తెల్లగా మెరిసే చందమామ అకస్మాత్తుగా రక్తం రంగులోకి ఎందుకు మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు రాత్రి మన ఆకాశంలో కనీ విని ఎరుగని ఒక మహా అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్న ఆ బ్లడ్ మూన్ మన ఇండియాలో ఎప్పుడు కనిపిస్తుంది? మన తెలుగు రాష్ట్రాల్లో ఏ సమయానికి చూడొచ్చు? గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలేంటి? ఈ వీడియోలో పూర్తిగా సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడుతుంది. దీనినే మనం సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం. అయితే ఈ సమయంలో భూమి వాతావరణం ఒక మ్యాజిక్ చేస్తోంది. సూర్యకాంతిని వక్రీకరించి కేవలం ఎరుపు రంగు కిరణాలను మాత్రమే చంద్రునిపైకి ప్రసరింపజేస్తోంది. దీనివల్ల చందమామ ఎర్రగా నిప్పుల గోళంలా మెరుస్తూ కనిపిస్తాడు. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని దీని అసలు ప్రభావం సాయంత్రం 4:34 నుంచి మొదలవుతుంది. కానీ ఆ సమయంలో మనకు ఇంకా సూర్యాస్తమయం కాదు కాబట్టి మనం చూడలేం. మన తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ మూన్ చూడాలంటే సాయంత్రం 6 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని మనం ఖచ్చితంగా వీక్షించవచ్చు. తూర్పు ఈశాన్య ప్రాంతాలైన ఇటానగర్, గువహటి, సిలిగురి, కోల్కతా వంటి నగరాల్లో చంద్రోదయం త్వరగా అవుతుంది కాబట్టి అక్కడ ఈ గ్రహణం స్పష్టంగా ఎక్కువసేపు కనిపిస్తుంది. మిగతా నగరాల్లో దాదాపు 7 నుంచి 25 నిమిషాల పాటు మాత్రమే ఈ బ్లడ్ మూన్ను చూసే అవకాశం ఉంటుంది. ఢిల్లీ ప్రజలు 20 నిమిషాల సైన్స్ పరంగా ఇది ఒక ఖగోళ అద్భుతమైతే మన పురాణాల ప్రకారం, జ్యోతిష శాస్త్రం ప్రకారం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. పండితులు చెబుతున్న నియమాలు ఒక్కసారి చూద్దాం. స్నానాలు గ్రహణ సమయంలో 2 సార్లు స్నానం చేయాలి. గ్రహణం ప్రారంభంలో చేసేదాన్ని పట్టు స్నానమని, ముగిసాక చేసేదాన్ని విడుపు స్నానం అంటారు. జపతపాలు గ్రహణం ప్రారంభం నుండి ముగిసే వరకు అంటే సాయంత్రం 6:48 వరకు ఇష్టదైవ ప్రార్థన లేదా మంత్ర జపం చేయటం అనేది చాలా శ్రేయస్కరమట. ఇక పూజలు గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు, పూజా మందిరం శుభ్రం చేసుకొని దీపారాధన చెయ్యాలి. ఆ తర్వాత దగ్గరలోని శివాలయం లేదా నవగ్రహ ఆలయాలను దర్శించుకోవటం జాగ్రత్తలు ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణ సమయంలో బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మరి ఆకాశంలో ఆవిష్కృతం కాబోయే ఈ బ్లడ్ మూన్ అద్భుతాన్ని చూడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఏ ఊరు నుంచి ఈ గ్రహణాన్ని చూడబోతున్నారో కింద కమెంట్ చేయండి.